హాయ్, నేను మీ సూర్యప్రకాష్ జోషిలా. వెల్కమ్ టు సినిమా సీక్రెట్స్ తెలుగు. ప్రస్తుతం మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఈ జీబ్లీ ఫోటోలే కనిపిస్తున్నాయి. ఏఐలో క్రియేట్ చేయబడిన ఈ జీబ్లీ స్టైల్ ఓ జపనీస్ యానిమేషన్ స్టైల్. యానిమేటెడ్ సినిమాలు చూసే వాళ్ళందరికీ జీబ్లీ ఫిల్మ్స్ తెలుసు. ఒక్కసారి ఎవరు ఈ జీబ్లీ, ఏంటి జీబ్లీ స్టూడియోస్ ప్రత్యేకత, ఈ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఫేమస్ అయ్యాయో తెలుసుకుందాం రండి ఈ రోజు స్టోరీలో. 1985 వేసవి మెల్లిగా గాలి వేస్తుంది. జపాన్లోని ముగ్గురు ఆర్టిస్టులు తమ హృదయాలకు నచ్చిన కథల్ని యానిమేషన్ రూపంలో చెప్పడం కోసం చిన్న ఆర్ట్ స్టూడియో పెట్టి కస్టమర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అతి తక్కువ కాలంలో అందంగా చేత్తో గీసిన అక్కడ యానిమేషన్ కి విపరీతమైన క్రేజ్, డిమాండ్ ఏర్పడింది. స్టైల్ ఆవిష్కర్త అయిన యానిమేటర్ హయావో మియాజాకి, ఆయన అందరూ ఆసియన్ వాల్ట్ డిస్నీ అని పిలుస్తారు. జపాన్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన. హయావో మియాజాకి బాల్యం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గడిచింది. ఆ సమయంలో ఆయన తండ్రి ఏరోప్లేన్ కంపెనీ డైరెక్టర్ గా ఉండేవారు. ఆ కంపెనీ యుద్ధ విమానాలు తయారు చేస్తుండేది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయనపై ఎక్కువగా ఉండేది. ఇంతకీ జీబ్లీ అంటే అర్థం ఏంటో తెలుసా? లిబియాలో గాలిని జీబ్లీ అని పిలుస్తారు. యానిమేషన్ ప్రపంచంలో కొత్త గాలి వీచాలని కోరుకోవడంతో తన ప్రఖ్యాత యానిమేషన్ స్టూడియోకి ఆ పదమే పెట్టుకున్నారు ఆయన. అంతేకాదు, అదొక ఇటాలియన్ వార్ ప్లేన్ పేరు కూడా. రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఆ వార్ ప్లేన్ లాగానే తన స్టూడియో కూడా దూసుకుపోవాలని కోరుకున్నానని ఆయన ఇంటర్వ్యూలో చెప్తారు. తర్వాత అది ఇప్పుడు ఉత్కంఠభరితమైన యానిమేషన్స్ కు, డీప్ స్టోరీ టెల్లింగ్ కు, ప్రపంచవ్యాప్తంగా ప్రేమించబడే కాలాతీత చిత్రాలకు పర్యాయపదంగా మారింది. మృదువైన వాటర్ కలర్ టెక్చర్స్, విచిత్రమైన ప్రకృతి దృశ్యాలు, ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్స్ తో జీబ్లీ మాయాజాలం మొదలవుతుంది. మై నైబర్ టోటోరో, స్పిరిటెడ్ అవే వంటి క్లాసిక్ ఈ సంస్థ నుంచి వచ్చినవే. 2002 ఆస్కార్ తో బెస్ట్ యానిమేషన్ అవార్డు గెలుచుకోవడంతోనే అందరూ ఈ సినిమా ఇంకొకసారిగా చూశారు. హయావో మియాజాకిని 2 సార్లు ఆస్కార్ వరించింది. 2014లో హయావో గౌరవ ఆస్కార్ ను కూడా అందుకోవడం విశేషం. My wife tells me that I'm a very lucky man. And I think I've been lucky because I've been able to participate in the last era when we can make films with paper, pencil, and film. ద బాయ్ అండ్ ద హెరాన్ మూవీ తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న చిన్న పిల్లవాడి ప్రయాణానికి సంబంధించిన కథనం. ఈ మూవీయే గోల్డెన్ గ్లోబ్స్, బాఫ్టా అవార్డులను కూడా ఎగరేసుకుపోయింది. 2023 బాక్సాఫీస్ వద్ద ఏకంగా $13 మిలియన్ వసూలు చేసింది ఈ సినిమా. డిస్నీ తీసిన ఎలిమెంటల్, స్పైడర్ మ్యాన్, అక్రాస్ ద స్పైరల్ వరల్డ్ చిత్రాలను బీట్ చేసింది ఆ సినిమా. స్టూడియో గిబ్లీ సినిమాల మేకింగ్ కూడా అత్యంత కష్టంతో కూడుకున్న పని. మీరు చూసే ప్రతి ఫ్రేమ్ కు డ్రాయింగ్ గీస్తారు. అంటే ప్రతి సెకండ్లకు 12 నుంచి 18 డ్రాయింగ్లు గీయాలి. దానికి తోడు డీటెయిలింగ్ పోకుండా గీయటం అంటే మాటలు కాదు. అందుకోసం 200 మంది ఆర్టిస్టులు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అలాగే హయావో మియాజాకి ప్రతి ఫ్రేమ్ని నిశ్చితంగా పరిశీలించి ఆ డీటెయిల్స్ ని తెరపైకి తీసుకురావడం కోసం కేర్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, బ్యూటీ పోకుండా మిమ్మల్ని ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. అలాంటి ఫ్రేములను తయారు చేయాలంటే ఎంత ఊహాశక్తి ఉండాలి. ఆ బ్యూటీని మన ముందు ఉంచడానికి ప్రతి సెకండ్ కి 12x18 ఫ్రేములు మన ముందు కదల్చాలి. అంటే అవి గీయడానికి మినిమం 1 రోజులు పడుతుంది. అంతెందుకు, మీరు చూసిన ఈ 4 సెకండ్ల ఫ్రేమ్ లో ఎంతమంది ఉన్నారో చూడండి. ఈ డ్రాయింగ్ గీయడానికి 14 నెలలు పట్టిందంటే మీరు నమ్ముతారా? దీనికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత తపన ఉండాలో మీరు అర్థం చేసుకోండి. యానిమేషన్ లో అది ఇంత డీటెయిల్డ్ గా, ఇంత ఐకాచి ఇమేజెస్ తో ఇన్ని ఎలిమెంట్స్ ని ఒకే ఫ్రేమ్ లో పెట్టి చేయడం అంటే చిన్న విషయం మాత్రం కాదు. మనం మన కథల్లో వింటూ ఉంటాం, రెక్కల గుర్రాలని, ఎగరే ఏనుగులని. అలాంటి ఫెయిరీ టైల్స్ ని అందమైన రూపంలో చూస్తే ఈ ప్రపంచాన్నే మర్చిపోయి మరో ప్రపంచంలోకి వెళ్ళటం ఖాయం. ఈ స్థాయి యాస్టిక్స్ ఉన్న యానిమేషన్ ని తాము కూడా చేయలేమని పిక్సార్ వాళ్ళు ప్రెస్ మీట్ లోనే చెప్పారు. క్వింటన్ టొరంటో నుంచి క్రిస్టోఫర్ నోలన్ దాకా జీబ్లీ యానిమేషన్స్ ఎన్నిటినో కాపీ చేసి తమ సినిమాల్లో పెట్టారంటేనే ఊహించండి ఈ యానిమేషన్ సినిమాలు ఏ స్థాయిలో ఉన్నాయో. ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్ అంటే రోటెన్ టొమాటోస్ లో వీళ్ళ రేటింగ్ చూడండి. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మియాజాకి ఏఐ జనరేటెడ్ యానిమేషన్ సిస్టమ్ లేదు. ఆయన ఓసారి ఓ ఏఐ జనరేటెడ్ యానిమేషన్ వీడియోలోని అసహజమైన విజువల్స్ చూస్తుంటే వికలాంగుడై నడవడానికి కూడా ఇబ్బంది పడే తన స్నేహితుడు గుర్తొచ్చారు. చాలా బాధ కలిగింది. వాటిని తయారు చేసిన వారికి ఆ బాధ ఏమిటో తెలియదు. అందుకే ఈ టెక్నాలజీని నా పనిలో చేర్చాలని ఎప్పుడు అనుకోను అన్నారు ఆయన. ఆయన చెప్పేది ఏమిటంటే, యానిమేషన్ అనేది పూర్తిగా హ్యూమన్ క్రాఫ్ట్. ఏఐకి యానిమేషన్ డెప్త్ తెలియదు, అది అర్థవంతమైన ఆర్ట్ ని అందివ్వలేదు అని తేల్చి చెప్పేస్తారు.
మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పింది కరెక్టే అని నమ్మక తప్పదు. నేను ఇన్ని రోజులు చూస్తున్న ఏ ఆర్ట్లో నేను గమనించింది ఏమిటంటే ఏ ఆర్ట్ దేన్నైనా ఇమిటేట్ చేయగలదు, ఆ స్టైల్ని తీసుకురాగలదు. అది ఆర్టిస్ట్ ఉండే టైంని సేవ్ చేస్తుంది అంతే తప్ప ఓ ఆర్టిస్ట్ హృదయం నుంచి వచ్చే డెప్త్ ఉండే విజువల్స్ని ఇవ్వగలిగే స్థాయికి ఇంకా ఏ రాలేదు. బహుశా ఏ అలా చేయగలగాలంటే ఏ మనిషిలా జన్మెత్తాలి. ఇక ఇప్పుడు వస్తున్న ఈ జిబ్లీ ట్రెండ్ వల్ల జిబ్లీ ఆర్ట్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది వస్తుందని నేను అనుకోను. ఆ స్థాయి విజువల్స్ని ఏ అందుకుని స్వయంగా క్రియేట్ చేస్తుందని అసలు అనుకోను. అనుకరణ, ఒరిజినల్ వేరువేరు కదా, ఆ రెండు ఎప్పటికీ అవుట్ అవ్వవు. ఇక ఈ జిబ్లీ ట్రెండ్ వల్ల ఇప్పటిదాకా జిబ్లీ గురించి తెలియని వాళ్ళకు కూడా తెలియటం అతి గొప్ప విషయం. సరే, అంతా విన్నారు కదా. ఈ జిబ్లీ ట్రెండ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు నాలాగే సినిమా అభిమానులు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా సీక్రెట్స్ తెలుగు ఛానల్.